హలో అండి, ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులోకి 2 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకులు కూడా వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలు కూడా ఇలా పెద్ద పీసెస్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇవన్నీ కొంచెం బాగా వేయించుకోవాలి. వీటిని వేయించుకుని తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు కొన్ని బాదంలు, జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అలా కొన్ని జీడిపప్పు వేసుకున్నాను. వేసాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఇలా బాగా ఫ్రై అయినాక మనకి మంట ఆపేసుకొని ఇవన్నీ పక్కకు తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవంతా పూర్తిగా చల్లారిన తర్వాత బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు పన్నీర్ ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ అంత కారం కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఇవి మనకి చప్పగా ఉండకుండా గ్రేవీలో టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లోకి ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. ఈలోపు మన జార్లోకి ఈ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసి బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనకి పన్నీర్ కూడా ఇలా బాగా రోస్ట్ అయిపోయింది. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇవి పక్కకు తీసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు కూడా వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసాక దీన్ని బాగా కలుపుకొని కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా థిక్గా అయిపోతుంది. కొంచెం సేపు మనం మూత పెట్టి దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ థిక్గానే ఉండాలి కాబట్టి మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం బాగా మనకి గ్రేవీ కుక్ అయ్యాక ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని మనం కుక్ చేసుకుంటే పన్నీర్ పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ ఇప్పుడు మనం ఈ గ్రేవీలోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇది స్కిప్ చేయకుండా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంత ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమ్ వేసాక కొంచెం మనకి ఇంకా గ్రేవీ థిక్ అవుతుంది. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.